I'm your Venu. Today I'm going to explain about the Bharat Tech League event. సో ఈ భారత్ టెక్ లీగ్ ఈవెంట్ లో మొత్తం 4 ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ రోబోటిక్స్, సెకండ్ వన్ డ్రోన్స్ టెక్నాలజీ, థర్డ్ వన్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ, ఫోర్త్ వన్ క్లీన్ ఎనర్జీ. ఆ క్లీన్ ఎనర్జీలో అగైన్ మళ్ళీ 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి సోలార్ ఎనర్జీ, సోలార్ సిస్టమ్స్ని యూజ్ చేసి ఎలా పవర్ని జనరేట్ చేయొచ్చు. సెకండ్ది విండ్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని యూజ్ చేసి ఎలా పవర్ని జనరేట్ చేయొచ్చు. థర్డ్ వన్ హైడ్రో ఆర్ హైడ్రోలిక్ ఎనర్జీ, సో వాటర్తో ఎలా పవర్ని జనరేట్ చేయొచ్చు అని చెప్పి 3 ఈవెంట్స్ ఉన్నాయి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ద రోబోటిక్స్. ఈ రోబోటిక్స్ ఏంటి, ఈవెంట్లో ఎలాంటి రోబోట్స్ మనం డిజైన్ చేయాలి, ఆ రోబోట్ ఎలా ఉండాలి, ఎలా చేస్తే మనం విన్ అవుతాం. సో ఈ భారత్ టెక్ లీగ్ ఈవెంట్లో రోబోటిక్స్లో జరగబోయే ఈవెంట్ ఏదైతే ఉందో దానికోసం మనం జస్ట్ డిస్కస్ చేద్దాం. సో మేజర్గా ఇందులో చూసుకుంటే అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉండే థీమ్ కాబట్టి రోబోట్స్ గ్రాస్ ఆర్ ఎనీ ఫిజికల్ ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా ఆ ప్లేసెస్కి వెళ్ళి, అంటే ఫార్మర్స్ ఎక్కడైతే వర్క్ చేస్తారో ఆ ప్లేస్కి వెళ్ళి గ్రాస్ని ఆ రోబోట్ పిక్ చేసుకొని తీసుకొని వచ్చి స్టోరేజ్ చేయాలన్నమాట. సో ఇది రోబోటిక్ కాన్సెప్ట్. సో మెనీ ఆఫ్ ద స్కూల్స్ నాకు ఫోన్స్ చేస్తున్నాయి, రోబోట్లు ఎలా డిజైన్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. సో దానికోసం అని చెప్పేసి మీ ముందుకు తీసుకొచ్చాను ఒక అడ్వాన్స్డ్ రోబోట్ అనమాట దిస్ వన్. ఈ అడ్వాన్స్ రోబోట్ టాప్ మోస్ట్ కాస్టింగ్ ఎంత అవుతుంది అండ్ బిలో కాస్టింగ్స్ ఎంత తక్కువగా చేయొచ్చు అన్నది కూడా మీకు ఈ రోబోటిక్స్ దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ అవి ఉన్నా సరే మన టీమ్ స్కూల్స్కి ఆల్రెడీ వస్తున్నారు, ట్రైనింగ్స్ అవి ఇస్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా వాళ్ళని అప్రోచ్ అయితే మీకు వాళ్ళు గైడ్ చేస్తారు. ఈ ఈవెంట్లో మనం కంప్లీట్లీ 2 టైప్స్ ఆఫ్ రోబోట్స్ని డిజైన్ చేయొచ్చు, వైర్డ్ అండ్ వైర్లెస్. సో వైర్డ్ రోబోట్ అని అంటే జస్ట్ మనకు ఒక రిమోట్ ఉంటుంది, ఈ రిమోట్ని డైరెక్ట్గా తీసుకొని మనం యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా రోబోట్ని ఆపరేట్ చేస్తాం. సెకండ్ది ఏంటంటే వైర్లెస్ రోబోట్. వైర్లెస్ రోబోట్లో అగైన్ మళ్ళీ 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మన ఆండ్రాయిడ్ మొబైల్ ఏదైతే ఉంటుందో ఆ ఆండ్రాయిడ్ మొబైల్ బ్లూటూత్ టెక్నాలజీ యూజ్ చేసి ఆ రోబోట్ని కంట్రోలింగ్ చేయడం. అండ్ ఇంకొక రోబోట్ వచ్చేసరికి నేను ఇది డిజైన్ చేశాను అంటే లాస్ట్ ఇయర్ ఈ ఆంధ్ర టెక్ లీగ్కి పార్టిసిపెంట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రోబోటిక్స్ కాంపిటీషన్ గట్ట అక్కడికి వచ్చిన వాళ్ళు నేను అబ్జర్వ్ చేసినప్పుడు దే ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ ద రోబోట్స్. సో ఈ రోబోట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని కూడా ప్రాపర్గా హ్యాండ్లింగ్ చేయాలని చెప్పి ఏ రోబోట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కంటిన్యూస్గా 3 days వర్క్ చేసి నేను ఈ రోబోట్ని మీకు డిజైన్ చేయడం జరిగింది. ఇది అడ్వాన్స్డ్ రోబోట్, దీని ఫ్యూచర్స్ ఏంటి, దీన్ని ఎలా డిజైన్ చేయొచ్చు అని చెప్తాను. అలాగే వైర్డ్ రోబోట్ ఏంటి, అది కూడా ఎలా ఉంటుంది అనేది మీకు కంప్లీట్లీ నేను గైడ్ చేస్తాను. సో ఈ వైర్డ్ రోబోట్ అండ్ వైర్లెస్ రోబోట్ ఏవైతే నేను కాన్సెప్ట్ చెప్పాను ప్రజెంట్ నేను వైర్లెస్ రోబోట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఈ 3 daysలో డిజైన్ చేసిన రోబోట్ ఏదైతే ఉందో ఇందులో మీరు చూసినట్టయితే ఒక బిగ్గెస్ట్ రిమోట్ కనిపిస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద డ్రోన్స్ యాక్చువల్లీ. సో డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. వీటిలో మల్టీ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఈ రిమోట్ ఇంటర్ఫేసింగ్ చేస్తూ ఈ రోబోట్ని డిజైన్ చేయడం జరిగింది. వితౌట్ మైక్రో కంట్రోలర్ వీ డిజైన్ దిస్ రోబోట్ యాక్చువల్లీ. సో ఈ రిమోట్ చూసినట్టయితే ఈ రిమోట్లో మొత్తం కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, లెఫ్ట్, రైట్. అలాగే ఇక్కడ ఆర్మ్ ఏదైతే ఉందో ఆ ఆర్మ్, మోటార్స్ అన్ని సెటప్ చేసి ఉన్నాయి. ఎందుకు ఇవి పెట్టామని అంటే యాక్చువల్గా అగ్రికల్చరల్ ల్యాండ్స్లోని మనం ఏదైనా ఫిజికల్ ఆబ్జెక్ట్ని పిక్ చేసుకోవాలంటే రోబోటిక్ ఆర్మ్ అనేది నీడ్ అనమాట. సో దట్స్ వై వీఆర్ కీప్ దిస్ రోబోటిక్ ఆర్మ్, రైట్. ఈ రోబోటిక్ ఆర్మ్ని యూజ్ చేసి డైరెక్ట్గా మనం ఫిజికల్ ఆబ్జెక్ట్స్ని డైరెక్ట్గా పిక్ చేసుకొని మనం ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను మీకు ఒకసారి చూపిస్తాను అది ఎలాగా ఏంటని చెప్పి. ఇందులో చాలా హై పవర్ఫుల్ మోటార్స్ని యూజ్ చేశా. రీజన్ ఇది ఇన్ అండ్ అరౌండ్ వెయిట్ వచ్చేసరికి 3 kgs ఆఫ్ వెయిట్ వచ్చింది నేను మొత్తం బిల్డ్ చేసిన తర్వాత. సో 3 kgs ఆఫ్ వెయిట్ని రోబోట్ క్యారీ చేయాలంటే తప్పనిసరిగా మనము కొంచెం హై వెయిట్ అంటే హై కెపాసిటీ ఉండే మోటార్స్ని మనం యూజ్ చేయాలి. సో దట్స్ వై ఐ యూజ్డ్ హై కెపాసిటీ మోటార్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను జస్ట్ మీకు బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేస్తున్నాను. యూ కెన్ సీ హియర్ ఈ మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోటార్స్ అనేవి కొంచెం ఒక్కొక్క మోటార్ 3 kgs ఆఫ్ వెయిట్ని క్యారీ చేయగలవు అనమాట. సో మొత్తం నేను ఎన్ని యూజ్ చేశాను, ఇన్ అండ్ అరౌండ్ 4 మోటార్స్, 4 3s 12 kgs ఆఫ్ వెయిట్ని దీని మీద మనం క్యారీ చేయొచ్చు. బట్ 12 kgs అనేది కంపెనీ వాడు ఇచ్చింది, బట్ నేనైతే ఒక 6 kgs వరకు ఐ విల్ గివ్ ద అష్యూరెన్స్ ఫర్ దిస్ రోబోట్. ఓకే, సో ఎంటైర్ ఈ రోబోట్లో మోటార్స్ అండ్ వీల్స్ వచ్చేసరికి 2x7 వీల్స్ని యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ముందు చూసినట్టయితే
గ్రిప్పర్ రోబోటిక్ ఆర్మ్ యూజ్ చేశాను అండ్ ఇది పైకి కిందకి మూవ్ అవటం కోసం అని చెప్పేసి ఒక మెకానిజం టూల్ని యూజ్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్లో అండ్ మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో మనకి ఏదైనా ఫిజికల్ ఆబ్జెక్ట్ని ఒకటి ఏదైనా పిక్ చేసుకోవాలి అని అంటే కంపల్సరీగా ఆర్మ్ ఏదైతే ఉంది ఆర్మ్ అనేది కావాలి అండ్ ఈ ఆర్మ్ అనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే మళ్ళీ దానికి ఒక మెకానికల్ సెటప్ అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ బోత్ ఆపరేషన్స్ని యూజ్ చేసి వీ కెన్ పిక్ ద ఫిజికల్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ ఏరియాస్లో డైరెక్ట్గా మనం పిక్ చేసుకోవచ్చు. సో అలానే ఈ రోబోట్లో మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాటరీ సింగిల్ బ్యాటరీ మాత్రమే యూజ్ చేశాను. ఇంకొక బ్యాటరీ కావాలంటే మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఈ సింగిల్ బ్యాటరీతోనే మొత్తం ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా రన్ చేస్తున్నాను. అండ్ కొంచెం మీరు ఇక్కడ ఫోకస్ చేయగలిగితే నేను మీకు ఇన్సైడ్ నేను ఎలా దీన్ని యూజ్ చేశాను అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఒక ఎక్రిలిక్ షీట్ యూజ్ చేశానండి. మొత్తం దీనికి ఎక్రిలిక్ షీట్ యూజ్ చేసి ఇంటర్ఫేసింగ్స్ అన్ని చేశాను. మీరు ఒకసారి చూసినట్టయితే యూ కెన్ సీ హియర్ ఈ రెండు మోటార్ డ్రైవర్స్ ఇవి చాలా హై కెపాసిటీ మోటార్ డ్రైవర్స్ అనమాట. ఎందుకు ఈ మోటార్ డ్రైవర్స్ని యూజ్ చేసామనంటే వెనకాతల మనం కిందని యూజ్ చేసిన మోటార్స్ కూడా చాలా హైలీ పర్ఫార్మెన్స్డ్ మోటార్స్ L298N అనే ఒక మోటార్ డ్రైవర్ని ఇక్కడ మనం యూజ్ చేసాము ఫర్ ద పికప్ అండ్ మూవింగ్ అంటే ఈ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ లైక్ ఆర్మ్ రోబోటిక్ ఆర్మ్ ఏదైతే ఉందో ఈ మూవ్మెంట్స్ అవ్వడం కోసం అని చెప్పేసి దీన్ని యూజ్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి కింద మోటార్ సెటప్ అంతా యూజ్ చేసాం అండ్ ఈ రిమోట్ ట్రాన్స్మిటర్ ఇది రిసీవర్. యూ కెన్ సీ హియర్ దిస్ ద రిసీవర్. నెక్స్ట్ పవర్ సప్లై యూనిట్స్ కోసం అని చెప్పేసి వోల్టేజ్ రెగ్యులేటర్స్ అవి ఇంటర్ఫేసింగ్స్ అవి చేసి మొత్తం ఈ రోబోట్ యొక్క ఫిజికల్ మెకానికల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఈ రోబోట్ మీరు ఇక్కడ జస్ట్ ఒక కనెక్టర్ ఇంటర్ఫేసింగ్ చేశాను. అంటే రీజన్ ఏంటనంటే ఈ కనెక్టర్ ఇది ఇలా డిస్కనెక్ట్ చేసాం అనుకోండి ఈ ఎంటైర్ యూనిట్ ఒక 2 స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ ఓపెన్ చేస్తే ఈ సర్క్యూట్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. సో అందుకని ఒక కనెక్టర్ ఇంటర్ఫేసింగ్ ఇచ్చే జస్ట్ మనం ఇలా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి రైట్. ఈ రోబోట్ చాలా డీటెయిలింగ్గా వర్క్ చేస్తుందండి. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను మీకు రిమోట్ వైర్డ్ రోబోట్ ఏదైతే ఉందో అది దీనికి దానికి డిఫరెన్స్ ఏంటని చెప్తా. అండ్ ఇక్కడ యూజ్ చేసిన మోటార్స్ కూడా 300 RPM చాలా ఫాస్ట్గా వెళ్తుంది రోబోట్ యొక్క మూమెంట్ కూడా. సో ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే రోబోట్ తీసుకున్న పవర్ ఆన్ చేస్తున్నా. ఈ పైన పవర్ స్విచ్ ఉంది. ఐఎమ్ జస్ట్ స్విచ్చింగ్ ఆన్ ఆ పవర్ స్విచ్. సో పవర్ వచ్చింది. సో అయితే ఈ రిమోట్ ఆన్ చేసిన తర్వాత రోబోట్ని నేను మూవ్ చేయాలి. ఎంత స్లోగా కావాలని నేను చెప్పాను కదా చాలా డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. ఎంత డీటెయిలింగ్ ఉంటుందని అంటే రోబోట్ ఆపరేషన్ చేసే విషయంలో ఇంచ్ కూడా కాదు mm/mm అంటే ఒక 1 mm అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. ఒక 1 mm 1 సెంటీమీటర్ని కూడా మనం మూవ్ చేయొచ్చు అనమాట. చూడండి నేను జస్ట్ ప్రెస్ చేస్తున్నాను. చూసారా ఎంత స్లోగా వెళ్తుందో రోబోట్ని. దీని స్పెషాలిటీ ఏంటి ఇది చాలా చిన్నదే మూవ్ ఆన్ అవుతుంది. చూడండి ఒక లెఫ్ట్ తిరగాలనుకోండి లెఫ్ట్ ఆర్ రైట్ రైట్ ప్రెస్ చేశాను. ఫాస్ట్గా వెళ్దామంటే ఫాస్ట్గా కూడా వెళ్తుందండి. ఓన్లీ యూ కెన్ సీ హియర్. అంటే దీన్ని ఆపరేట్ చేసేటప్పుడు దీని ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా వెల్గా ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫ్లెక్సిబిలిటీ రిమోట్తో వస్తుందని చెప్పేసి. బట్ చాలా గ్రౌండ్ వర్క్ అయితే చేశాను దీని గురించి. చేసి నేను ఆపరేట్ చేయడం వల్ల నాకు ఒక ఫిజికల్గా ఒక ఐడియా వచ్చింది. ఓకే ఇది రోబోట్ బాగా సూటబుల్ అవుతుందని చెప్పేసి. అండ్ మీరు ఇక్కడ ముందున అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇప్పుడు ప్రజెంట్ ఇది రోబోటిక్ ఆర్మ్ ఏదైతే ఉందో రోబోటిక్ ఆర్మ్ని కిందకి దించుతున్నా రైట్. అలానే మనకి రోబోటిక్ ఆర్మ్లో ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్ దీన్ని జస్ట్ నేను ఓపెన్ క్లోజ్ చేస్తున్నాను చూడండి. అలాగే నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నా ఎంటీ బాటిల్. నేను ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నాను. నేను వన్స్ పికప్ అయిన తర్వాత దీన్ని వేరే ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ల్యాండ్ చేసేయాలి. ఇది మొత్తం అంతా నేను రిమోట్తోనే ఆపరేట్ చేస్తున్నాను. చాలా సెన్సిటివ్గా ఆపరేట్ అవుతుందండి రిమోట్ కూడా. నాకు చాలా సెన్సిటివ్గా ఉంది రిమోట్. చూడండి ఎంత నీట్గా తిరుగుతుందో. చాలా సెన్సిటివిటీ ఎక్కువ అనమాట. సెన్సిటివిటీ ఇన్ ద సెన్స్ మీరు ఎంత డీటెయిలింగ్ ఆఫ్ మూమెంట్ కావాలనుకుంటే అంత డీటెయిలింగ్ ఆఫ్ మూమెంట్ చేయొచ్చు. 1 సెంటీమీటర్ 1 mm కూడా చిన్నది లైట్గా ప్రెస్ చేస్తే చాలు జస్ట్ 1 mm మూవ్ ఆన్ అవుతుంది. చూసారా స్లోగా మూవ్ ఆన్ అవుతుంది. అలాగా బ్యాక్ ప్రెస్ చేస్తే మళ్ళీ అగైన్ అలానే మూవ్ ఆన్ అవుతుంది. రైట్ ప్రెస్ చేస్తే రైట్. సార్ అదేంటి సార్ స్లోగా వెళ్తున్నట్టుంది రోబోట్. స్లోగా అయితే ఏం వెళ్ళట్లేదండి. చూడండి చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో.
ఫాస్ట్గా అయితే మాత్రం వెళ్తుంది. నేను మీకు ఇంకో వీడియోలో ఇది ఎంత ఫాస్ట్గా మూవ్ ఆన్ అవుతుంది అన్నది కూడా చూపిస్తాను. ఎందుకంటే యూజ్డ్ 300 RPM మోటార్స్ ఇన్ దిస్ రోబోట్. సో అవి చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతాయి. జనరల్గా 100 RPM మోటార్స్ అనేవి మాత్రమే మనం మేక్ చేయాలి, కానీ 300 RPM యూజ్ చేయడం గల రీజన్ ఏంటంటే కాంపిటీషన్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాలి, ఫాస్ట్గా మూవ్మెంట్ జరగాలి, ఫాస్ట్గా బాటిల్ని పిక్ చేసుకోవాలి, ఫాస్ట్గా వేరే ప్లేస్కి తీసుకుని వెళ్ళి పెట్టాలి. కాబట్టి ఈ రిమోట్తో చేశాను కాబట్టి దీని యొక్క యూసేజ్ అనేది చాలా వెల్గా ఉంది. అంటే ప్రాపర్గా కాంపిటీషన్ కావాల్సిన సెట్లా ఉందన్నమాట ఇదంతా కూడా కంప్లీట్లీ. ఈ రోబోట్ని డిజైన్ చేసుకోగలిగితే యూ కెన్ డిజైన్ ఇట్. అంటే మనకున్న అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ బట్టి యూ కెన్ డిజైన్ ఇట్. లేదు అని అంటే సార్ మాకు ఇంత అవ్వదు, దీనికి మేము ఏం చేయాలి, ఎలా చేస్తే అవుతుంది అని అంటే ఐ విల్ గివ్ యూ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ద వైర్లెస్ రోబోట్. ఈ వైర్లెస్ రోబోట్ దగ్గర నుంచి ఇప్పుడు రైట్ నో షోయింగ్ యూ అ వైర్డ్ రోబోట్. సో అది ఎలా ఉంటుందని చూద్దాం. ఇప్పుడు నేను మీకు వైర్డ్ రోబోట్ కోసం చెప్పబోతున్నా. అయితే దీనికి సింపుల్గా ఒక ఎన్క్లోజర్ బాక్స్ యూజ్ చేసుకున్నాను. DPDT స్విచెస్, రోబోటిక్ స్విచెస్ అని అంటాం దీన్ని. సో స్విచెస్ని యూజ్ చేసుకున్నాను. దీనికి కూడా అగైన్ మళ్ళీ కనెక్టర్ యూజ్ చేశాను. ఈ కనెక్టర్స్తో పాటు వైర్స్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఇటు మేల్ టు ఫీమేల్ కనెక్టర్ వాడాను, ఇది ఓన్లీ మేల్ కనెక్టర్ వాడాను. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా డిస్కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఏ బ్యాటరీ కూడా కనెక్టివిటీలో లేదు, డైరెక్ట్గా కనెక్టర్ని తీసుకొని వచ్చి ఇలా ఇన్సెట్ చేశాను అంతే. ఇట్స్ ఎనఫ్, ఇట్ విల్ వర్క్. యూ కెన్ సీ హియర్ 1 mm కూడా మనం మూవ్ ఆన్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఈ రిమోట్తో మీకు ప్రాక్టికల్గా చేసి చూపించాను. కానీ ఈ రిమోట్ని యూజ్ చేసినప్పుడు అలా 1 mm గట్ట అవ్వదండి. ఎందుకంటే నేను 300 RPM మోటార్స్ యూజ్ చేశాను కాబట్టి కొంచెం ప్రాబ్లం అనమాట. ఫాస్ట్గా మూవ్ ఆన్ అవుతుంది, ఎందుకంటే డైరెక్ట్ పవర్ సప్లై అనేది వైర్స్ త్రూ మోటార్స్కి వెళ్ళిపోద్ది కాబట్టి. సో దానికి నేను ఏం చేశాను అంటే ప్రజెంట్ చూడండి, చిన్నది ప్రెస్ చేయగానే ఎంత మూవ్ అవుతుందో రోబోట్ చిన్నది ప్రెస్ చేయగానే ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుందో చూడండి. మీరు ఈ రోబోట్ని డిజైన్ చేసేటప్పుడు 100 RPM, మ్యాక్సిమం కుదిరితే 150 RPM, అబోవ్ 150 మీరు యూజ్ చేశారని అంటే మాత్రం రోబోట్ అసలు ఇంకా మీ మాట వినదు. యూ అనేబుల్ టు కంట్రోల్ దట్ రోబోట్ ఆల్సో ఇన్ ద ఈవెంట్. సో డెఫినెట్లీ ఒకవేళ హై స్పీడ్ మోటార్స్ని యూజ్ చేయాలి, ఫాస్ట్గా పిక్ చేసుకోవాలి, ఫాస్ట్గా పెట్టాలని అంటే రిమోట్ ఇంటర్ఫేసింగ్ ఈజ్ కంపల్సరీ. లేదు వైర్డ్ రోబోట్లు ఇలా వెళ్తానంటే ఇలా వెళ్ళొచ్చు. అండ్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసరికి నేను వైర్లెస్ రోబోట్లో నేను మీకు ఇంకోటి చెప్పాను ఏంటి, బ్లూటూత్తో ఆపరేట్ అయ్యే రోబోట్ అని. ఆ బ్లూటూత్తో ఆపరేట్ అయ్యే రోబోట్ ఏదైతే ఉందో ఆ రోబోట్ నేను యాక్చువల్గా డిజైన్ చేయలేదు. బట్ మీరు ఏదైతే దీంతో యూజ్ చేస్తున్నప్పుడు ఈ ఆపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయో రిమోట్తో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో సేమ్ అలాగే మొబైల్తో యూజ్ చేసినప్పుడు కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ కాంపిటీషన్ కాబట్టి బ్లూటూత్తో చేసే రోబోట్స్ ఏదైనా ఫ్రీక్వెన్సీస్ డిస్టర్బెన్సెస్ గట్టా వస్తే లేదా మొబైల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్లూటూత్ మళ్ళీ మొబైల్కి ఇంటర్ఫేసింగ్ అవ్వలేనివి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలని అంటే బ్లూటూత్ రోబోట్ అనేది సజెస్టబుల్ అయితే కదా. అండ్ మొబైల్లో మనం ఆపరేట్ చేస్తాం కాబట్టి ఫంక్షనాలిటీ కూడా ఫిజికల్గా ఉండదు. సో ఫిజికల్గా ఉండలేనప్పుడు టచ్ స్క్రీన్ కాబట్టి మనం ప్రాపర్గా ఆపరేట్ చేయొచ్చు, చేయకపోలేదు. బట్ ప్రాక్టీస్ అయితే కంపల్సరీ ఉండాలి ఈ రోబోటిక్స్ కాంపిటీషన్కి. అయితే మీకు చూపించింది వైర్డ్ రోబోట్. కుదిరితే బ్లూటూత్ రోబోట్ ఎవరైతే డిజైన్ చేద్దాం అనుకుంటున్నారో డిజైన్ చేసేవాళ్ళు చేయండి. నా సజెషన్ అయితే మాత్రం వైర్డ్ రోబోట్ అనేది కొంచెం ప్రిఫర్డ్ అన్నది నా ఇంటెన్షన్. ఎందుకనంటే దీని ఎక్స్పెండిచర్స్ తక్కువ, చాలా తక్కువ కాస్ట్లోనే మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. కానీ ఆపరేషన్ ఈజ్ నాట్ సో ఈజీ. ఒకసారి మరి ఆపరేషన్ అనేది ఈజీగా అవ్వాలంటే ఏం చేయాలి సార్ అని అంటే ఈ RPMs, మోటార్స్ యొక్క RPMs ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. సార్ మరి ముందు నువ్వు ఆపరేట్ చేసి చూపించట్లేదు రిమోట్ అంటారా? జస్ట్ మీకు ఈ మోటార్స్ మాత్రమే చూపించాను. మళ్ళీ అగైన్ ఇది ఆపరేట్ చేయాలంటే ఇలాంటి స్విచ్ బాక్స్ ఇంకొకటి ఉండాలి. నా దగ్గర ప్రజెంట్ ఒకటే ఉంది. సో అందుకని ఒకటి మాత్రమే నేను మీకు యూజ్ చేశాను. ఇలాంటిది ఇంకోటి ఉంటే దీన్ని కూడా కంట్రోల్ చేసాం. అప్పుడు మొత్తము మీరు 4 ఛానల్స్ని కంట్రోల్ చేస్తారు. ఏంటనంటే రెండేమో రోబోట్ మూవింగ్ అవ్వటానికి మూవ్ ఫార్వర్డ్, మూవ్ బ్యాక్వర్డ్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్. అండ్ రిమైనింగ్ 2 వచ్చేసరికి వీ నీడ్ టు యూస్ ఫర్ దిస్ రోబోటిక్ ఆర్మ్. సో దీనికైతే మాత్రం రిమైనింగ్ 2 కావాలి. అప్పుడు 4 ఛానల్ బాక్స్ అనేది మనం యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమోట్ ఈ సర్క్యూట్ మొత్తం ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయింది అనుకోండి, వెంటనే మన దగ్గర ఇది ఒక స్పేర్ ఉంటుంది, వెంటనే ఇది డిస్కనెక్ట్ చేసి ఇన్సర్ట్ చేసేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది అడ్వాంటేజ్ అనమాట. అంటే ఇలా బిల్డ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కాంపిటీషన్స్ అనగానే ఇలా బిల్డ్ చేసుకోవాలి. సో మామూలుగా ఇక్కడ మీకు యూజ్ చేసిన మోటార్స్ అన్ని కొంచెం హై క్వాలిటీ అండ్ హై పవర్ ఉండే మోటార్స్ని యూజ్ చేశాను నేను. ఈ మోటార్స్ని మీరు జనరల్
జనరల్గా నార్మల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి సైడ్ షాఫ్ట్ మోటార్స్ అని అంటారు, జనరల్గా యూస్ చేసేవి సెంటర్ షాఫ్ట్ మోటార్స్ అనమాట. సెంటర్ షాఫ్ట్ మోటార్స్లో మీరు ఒక 100 RPM స్పీడ్ ఉండేవి కానీ 150 RPM కానీ 60 RPM కానీ యూ కెన్ యూజ్ ఇట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు దీంతో బిల్డ్ చేసినట్టయితే. అలా కాకుండా వైర్డ్ రోబోట్ అంటే వైర్డ్ రోబోట్తో వైర్లెస్ రోబోట్లో డిజైన్ చేసినట్టయితే ఈ రిమోట్కి వెళ్తే మీరు 500 RPM కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. రోబోట్ అయితే మాత్రం సూపర్గా వర్క్ అవుతుంది. నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను దీని గురించి. గ్రౌండ్ వర్క్ చేసి ఈవెంట్కి సూటబుల్గా ఉండాలి అని చెప్పేసి మొత్తం దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఫర్దర్ అసిస్టెన్స్ మా టీమ్మేట్స్ ఉంటారు. మా టీమ్మేట్స్ డైరెక్ట్గా మీకు స్కూల్స్కి ఆల్రెడీ వస్తున్నారు ఫిజికల్గా ట్రైనింగ్స్కి, వాటికి వాళ్ళని అడిగితే మీకు ఫర్దర్గా అప్డేట్స్ అన్ని కూడా మీకు కంప్లీట్లీ ఇస్తారనమాట. నెక్స్ట్ డ్రోన్ కోసం చెప్తాను. ఎలాంటి డ్రోన్ యూజ్ చేసుకోవాలి సార్, ఏ డ్రోన్ కొనాలి, డ్రోన్ ఏం చేయాలి, ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి, ఏది యూజ్ చేస్తే మనం విన్ అయిపోవచ్చు. ఆబ్వియస్లీ అందరూ విన్నింగ్ అవ్వటం కోసమే మొత్తం అన్ని స్టెప్స్ తీసుకుంటారు. డెఫినెట్లీ నేను నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ టైం నేను మీకు వీడియో రిలీజ్ చేస్తాను. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 వీక్లో మీకు ఆ వీడియో రిలీజ్ చేస్తాను. ఎలాంటి డ్రోన్ యూజ్ చేసి ఈవెన్ డ్రోన్ ఆపరేషన్స్ కూడా నేను మీకు చెప్పేస్తాను. ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి ఏంటని చెప్పేసి దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అట్ మోస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ టైం మేము అబ్జర్వ్ చేసింది ప్రాబ్లం, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ రోబోట్స్ని తీసుకొని వచ్చారు, డ్రోన్స్ని తీసుకొని వచ్చారు, కానీ ప్రాక్టీస్ ఏదైతే ఉందో చాలా తక్కువ ప్రాక్టీస్ చేశారు. సో అందుకే కాంపిటీషన్స్లోకి వెళ్ళినప్పుడు మీకన్నా బెటర్గా పర్ఫామ్ చేసే వాళ్ళు ఉంటారని చెప్పేసి జనరల్గా ఉంటుంది. ఎక్కడ కాంపిటీషన్స్కి వెళ్ళినా మనకన్నా బెటర్గా పర్ఫామ్ చేసే వాళ్ళు ఉంటారు. డైలీ ఒక 1 hour మాకు తెలుసు మేము చేసేయగలమనే ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా కాన్ఫిడెంటల్గా రోబోట్ని అట్ ఎనీ కండిషన్స్ని మేము హ్యాండిల్ చేయగలమనే క్లారిటీతో మీరు దాన్ని హ్యాండిల్ చేయాలి. లేదా ప్రాబ్లం అవుద్ది. మళ్ళీ తర్వాత మేము ఎన్నో అనుకున్నాం, ఎలా జరిగింది అలా జరిగింది. ఎందుకు అనంటే ఎంటైర్ ఈవెంట్ రిజిస్ట్రేషన్స్ ఇన్ అండ్ అరౌండ్ ఒక 200 to 300 రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. రోబోటిక్స్ రిజిస్ట్రేషన్సే 100 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. 100 రిజిస్ట్రేషన్స్ 100 స్కూల్స్. సో కాంపిటీషన్ ఈసారి చాలా గట్టిగా ఉంటుంది. సో దాంట్లో విన్ అవ్వాలని అంటే యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ద ప్రాక్టీస్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది. వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిందా ఎలాంటి ఈవెంట్ అయినా మనం చక్కగా గేమ్ ప్లే చేసుకోవచ్చు. సో ఇది దీనికి కాస్టింగ్స్ ఎంత అవుతాయి సార్ అప్రాక్సిమేట్స్ అని అంటే మీకు డైరెక్ట్గా నేను ఎవరైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడి నేను మీకు అప్డేట్ చేస్తాను. ఈ రోబోట్స్ని ఎలా డిజైన్ చేయాలి, ఏ విధంగా డిజైన్ చేయాలన్నది. సో ఫర్దర్గా మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మీకు కిందన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. డెఫినెట్లీ విల్ కాంటాక్ట్ విత్ యూ. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా మెయిల్ చేస్తానన్నా మెయిల్ చేయండి. అండ్ మా వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంది. పైన ఉన్న సోషల్ మీడియా ఛానల్స్ అన్నిటిని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అని అంటే ఈ డ్రోన్స్ రిలేటెడ్గా ఉండే టెక్నాలజీ అంతా మీకు నెక్స్ట్ లెవెల్లో కావాలని అనుకుంటే, అప్డేట్స్ అవి కావాలని అనుకుంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.